ఇలా ఒక అట్టపెట్టెని తీసుకున్నానండి. మీరు ఎలా ఉన్నా కానీ కొంచెం పొడవుగా ఉన్నా, లేదంటే వెడల్పు ఎక్కువగా ఉన్నా ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి ఫ్లాట్‌గా ఉన్న అట్టపెట్టెలైతే ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ ఉన్న వైపు ఇలా ప్లాస్టర్‌తో క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఒక కలర్ చార్ట్ తీసుకున్నానండి. యెల్లో కలరు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. దీన్ని గమ్ హెల్ప్ తోటి మొత్తం ఈ కార్డ్‌బోర్డ్ అంతా కూడా ఎక్కడ ఓపెన్ లేకుండా గమ్ తోటి అతికించేసుకోవాలి. అదే విధంగా ఫోల్డ్ చేసి గమ్ తోటి అతికించేసుకున్నాను. ఇప్పుడు వేరొక కలర్ పేపర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎన్ని చిన్న మడతలైతే వేయగలమో అన్ని చిన్న మడతలు వేసుకుని వేసిన ప్రతిసారి ఇలా ఫింగర్‌తో ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్‌గా ఆన్మల్ పడిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా జిగ్‌జాగ్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఒకసారి పైకి ఒకసారి కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు అలా మడతపెట్టి ఫోల్డ్ చేయడం వల్ల చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, సమానంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఇలా గమ్ తోటి అతికించేసుకోవాలి. ఇలాంటిదే మరొకటైతే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గమ్ తోటి అతికించేసుకోవాలి, లేదంటే స్టాప్లర్ పిన్తో అయినా కూడా పిన్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బాక్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా గమ్ అప్లై చేసుకుని అతికించేసుకోవాలండి. అయితే ఒక లేయర్ మీద అతికిస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ పడిపోతుంది. సో ఫస్ట్ ఒకసారి ఇలా అతికించేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం గమ్ అప్లై చేసుకుని ఒక 2-3 లేయర్స్ అంటే ఈ పేపర్ ఒక 2-3 లేయర్స్ ఎక్స్ట్రా మనం పెట్టుకుని అతికించుకోవాలి. దీనివల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు బుక్స్కి అట్టలేసినప్పుడు మధ్యలో రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్స్ని ఈ బాక్స్ ఎంతైతే సైజులో ఉందో అంత సైజులో నేను కట్ చేసుకుని దీనికి కూడా కలర్ పేపర్ అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. దాని ప్లేస్లో మీరు ఏవైనా నోట్బుక్స్ లేకపోతే న్యూస్ పేపర్స్ ఏవైనా కానీ వాడుకోవచ్చు. జస్ట్ రౌండ్ కింద చుట్టేసి ప్లాస్టర్ వేసుకుని దానిపైన కలర్ పేపర్ అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా నా దగ్గర ఇలా రెడ్ కలర్ ప్లాస్టర్ ఉంటే వేసుకుంటున్నాను. వదిలేసి ఓన్లీ సైడ్స్ అలాగే ఫ్రంట్ అంతేనండి. చాలా సులువుగా వచ్చే వినాయక చవితికి వినాయకుడికి ఆసనం అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.